శ్రీమాత్రే నమః. నారాయణి టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో మనం శ్రీ పంచమి వసంత పంచమి గురించి తెలుసుకుందాం. మాఘశుద్ధ పంచమిని వసంత పంచమి అని అంటారు. దీనినే మనం శ్రీ పంచమి అని కూడా అనవచ్చు. ఈ సంవత్సరం అంటే 14/2/2024 బుధవారం శ్రీ పంచమి వచ్చింది. సరస్వతీదేవి జన్మతిథి మాఘశుద్ధ పంచమి అయినందున మనం దీన్ని సరస్వతీదేవి ప్రీతిగా శ్రీ పంచమిగా జరుపుకుంటున్నాం. ఈ రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయడం అన్నది చాలా విశేషమైన అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడు అయ్యేలాగా చేస్తుంది. ఈ రోజున ఎవరైనా అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. ముహూర్తంతో పని లేదు. ఉదయం 8 గంటల తర్వాత నుంచి చేసుకోవచ్చు. ఈ సంవత్సరం మాఘశుద్ధ పంచమి బుధవారంతో కూడి రావడం కూడా విశేషంగా భావించవచ్చు. అక్షరాభ్యాసం ఏ సంవత్సరంలో చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అన్న విషయాలు తెలుసుకుందాం. అక్షరాభ్యాసం 3వ సంవత్సరం నుండి చేయవచ్చు. అదేవిధంగా మనం ప్రప్రథమంగా ఇంటి వద్దనే చేయడానికి మనం ప్రాముఖ్యత కూడా ఇవ్వాలి. కుదరని పక్షంలో ఏ దేవాలయంలోనైనా అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. కేవలం సరస్వతి ఆలయంలోనే చేయాలని నిబంధన లేదు. అక్షరాభ్యాసానికి మనకు కావాల్సిన వస్తువులు ఏమిటి, ఎలా చేయాలి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా సరస్వతీదేవి ఫోటో, పసుపు వినాయకుడు, తెల్ల పువ్వులు, పాలతో చేసిన పాయసం, 5, 7, 9 పలకలు, బలపాలు, పుస్తకాలు తీసుకోవాలి. ముందుగా వినాయక పూజ చేసి తర్వాత సరస్వతి అష్టోత్తరంతో సరస్వతీదేవిని పూజ చేసి తర్వాత పలకపై 2 గీతలు అడ్డుగా గీసి తండ్రి బిడ్డను ఒడిలో కూర్చోబెట్టుకొని మొదటి గీతపై ఓం అనే బీజాక్షరం, తర్వాత శివాయ నమః అనే బీజాక్షరం, తర్వాత సిద్ధం నమః అనే బీజాక్షరం రాయాలి. తరువాత పలకపైన యథాస్థానంలో ఉంచి ఓ నమః శివాయ సిద్ధం నమః అని పిల్లలచే అనిపించి తర్వాత వీలైనంత వరకు కూడా మనకి అందుబాటులో ఉన్న లేకపోతే అందుబాటులో తెచ్చుకొనైనా సరే భాగవతాన్ని కూడా ఆ రోజు పూజ చేయాలి. పాయసాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ పాయసాన్ని అందరి పిల్లలకి పంచి అదేవిధంగా పలకలను మనం ఏవైతే పిల్లలకి ఇష్టంగా ఇవ్వాలనుకుంటున్నామో పలకలు, బలపాలు, పుస్తకం సంచి, ఆ ఆట వస్తువులు ఏవైనా సరే పిల్లలు ఇష్టపడేవన్నీ కూడా చక్కగా పంచి మనం పిల్లలందరికీ కూడా సంతోషంగా ఈ శ్రీ పంచమిని అక్షరాభ్యాసాన్ని మనం చేసుకోవచ్చు. ఇది ఆలయంలో ఉన్న పూజారి గారి చేత చేయించుకోవచ్చు. ఇంట్లో అయితే ఇంట్లో పూజారి గారిని పిలిపించి చేయించుకోవచ్చు. అది అవ్వని పక్షంలో కనీసం తండ్రి అయినా కూడా ఈ విధానాన్ని ఆచరించవచ్చు. ఈ విధంగా చేసుకొని సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందవచ్చు. ఈ రోజున కేవలం అక్షరాభ్యాసాలే కాకుండా ఎవరైతే విద్యను అభ్యసిస్తున్న పిల్లలు ఉన్నారో పిల్లలు పెద్దలు అందరూ కూడా కంపల్సరీగా సరస్వతీదేవిని తెల్ల పువ్వులతో పూజించి అమ్మవారికి పాయసాన్ని నైవేద్యం పెట్టాలి. ఆ విధంగా చేయడం వల్ల సరస్వతీ కటాక్షం చాలా బాగా లభిస్తుంది. అదేవిధంగా వీలైనన్ని స్తోత్రాలు కూడా పెద్దవారైనా కూడా వీలైన స్తోత్రాలతో అమ్మవారిని అర్చించి పూజించి తరించాలి. ఈ విధంగా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం విశేషంగా లభిస్తుందని పెద్దల వచనం. శ్రీమాత్రే నమః. మరి ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.